సూర్యగ్రహణం ఆదివారం రాత్రి 11 గంటలకు ప్రారంభమై 22న ఉదయం 3 గంటల 24 నిమిషాలకు ముగియనుంది. గ్రహణ కాలంలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు కన్య రాశిలో ఉంటారు. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. పసిఫిక్ దీవులు, అంటార్కిటికా, న్యూజిలాండ్, తూర్పు ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. అయితే ఎవరైనా ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడటం మంచిది కాదని పెద్దలు చెబుతారు. ఎందుకంటే సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాలు నేరుగా మన కళ్ళను తాకితే కళ్ళకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి నేరుగా చూడకూడదు అని చెబుతారు. ఒకవేళ ఈ సూర్యగ్రహణాన్ని చూడాలనుకుంటే టెలిస్కోపులు, బైనాక్యులర్లు, ఆప్టికల్స్ వంటివి ఉపయోగించి చూడటం మంచిదే. అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుంది. పాక్షిక సూర్యగ్రహణం గ్రహణానికి కొద్దిసేపటి ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. సూతక కాలంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతారు. సూతక కాలంలో గర్భిణీ స్త్రీలు, పిల్లలు మరియు వృద్ధులు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలంటారు. సూర్యగ్రహణాలు గర్భిణీ స్త్రీలను ప్రభావితం చేస్తాయి. ఇది వారి పిల్లలపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయని చెబుతారు. సూర్యగ్రహణాలు ఎప్పుడూ అమావాస్య రోజులలోనే సంభవిస్తాయి. కానీ ఈసారి అది సర్వపితృ అమావాస్య నాడు జరుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతక కాలం అనేది ప్రారంభమవుతుంది. ఈ కాలాన్ని అశుభంగా భావిస్తారు అందరూ. ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదని నమ్ముతారు. ఆదివారం సర్వపితృ అమావాస్య రోజున సూర్యగ్రహణం రాత్రి 10 గంటల 59 నిమిషాలకు ప్రారంభమవుతుంది. సూర్యగ్రహణ శిఖరం ఉదయం 1:11 నిమిషాలకు సంభవిస్తుంది. సెప్టెంబర్ 22న ఉదయం 3 గంటల 23 నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది. సూర్యగ్రహణం సూతక కాలం భారత ప్రామాణిక సమయం ప్రకారం సెప్టెంబర్ 21న ఉదయం 10 గంటల 59 నిమిషాలకు ప్రారంభం కావాలి. సూర్యగ్రహణం పూర్తి కావటంతో సూతక కాలం ముగుస్తుంది. అయితే సెప్టెంబర్ 21న ఏర్పడే సూర్యగ్రహణం మనకు కనిపించదు కాబట్టి సూతక కాలం కూడా వర్తించదు.